ఎర్లీ మార్నింగ్ 9కి అయితే స్టార్ట్ అయ్యాను. గుడివాడ వెళ్దామని. గుడివాడ వెళ్ళే హైవే ఇది. ఇదైతే కొంచెం స్పీడ్గా బాగానే ఉంటుంది. ఫస్ట్ టోల్ గేట్ అయితే తగిలింది. ఇది అయితే వెళ్తే మచిలీపట్నం, ఇటు వెళ్తే గుడివాడ అనమాట. పామార్ నుంచి కొంచెం రోడ్డు అయితే కొత్తగా పెద్దగా వేశారు ఈ మధ్య. గుడివాడలో అయితే మెట్లస్లో అయితే వర్క్ ఉంది. ఈ వర్క్ చూసుకున్న తర్వాత అయితే కైట్లూరు అయితే బయలుదేరాను. కైట్లూరు కూడా రోడ్డు బాగా అయితే చాలా పెద్దది వేశారు. ఈ మధ్య చిన్నగా ఉండేది. ఇది ముదినేపల్లి అనమాట. ముదినేపల్లి అటు వెళ్తే భీమవరం, ఇటు వెళ్తే మండవల్లి. ఇది మండవల్లి తర్వాత ఈ మండవల్లి గేట్ దాటిన తర్వాతే మా నాన్న లారీ అయితే ఉంది. మా ఆఫీస్ దగ్గర వచ్చి నాన్న బండి అయితే పెట్టాడు. పడుకున్నాడు అనుకుంటా. పడుకొని అయితే ఉన్నాడు. నేనైతే లేపేశాను. ఇదిగొన్నాను లే అని చెప్పాను. పొద్దునైతే మామిడిగా తీసుకున్నాను. ఇంకా మా నాన్న ఎక్కడికి వెళ్తావో తినేసి వెళ్ళిపోరా అన్నాడు. నేను వస్తున్నానని చెప్పేసి నా కోసం అయితే దెబ్బ తీసుకొచ్చాడంట, మేకది. సో అదైతే కర్రీ అయితే నా కోసం వండని చేశాడు అన్నాడు. సరే అని చెప్పి లంచ్ టైం అవుతుంది అని చెప్పి నేను మా నాన్న బండిలోనే తినేసాను. ఎదురుగా ట్రైన్ అయితే వెళ్తుంది. ఇంకా చూసుకుంటూ తినేసాను. తినేసిన తర్వాత నేనైతే కైక్లూరు అయితే స్టార్ట్ అయ్యాను. ఇది కూడా నాలాగా ఒంటరిగానే ఉంది. ఇంకా కైక్లూరు నుంచి మా అత్తవారి కాలకూర అయితే వెళ్ళాను. కాలకూర అయితే మా బావ అయితే పొలంగా అయితే తీసుకెళ్ళాడు. అక్కడ వాళ్ళ వడ్లు అయితే పడుతున్నారంట. కోత మిషన్లు అయితే చూపిస్తానని చెప్పి తీసుకెళ్ళాడు. అవి రెండు వెళ్తున్నాయిగా. అవైతే వరి కోసే మిషన్స్ అవి. ఆ వర్షం అయితే పడుతుంది, రావాల్సి వస్తుంది. వాళ్ళు కోసినప్పుడు వర్షం కోసమే బట్టలు కుట్టున్నారు. మా బావ ఇద్దరం అయితే ఇంకా చెట్టు దగ్గరికి వచ్చి తుప్పలు అయితే పడుతుందని కూర్చున్నాము. ఇంకా వర్షం పడుతుందని చెప్పేసి బావ ఇద్దరం అయితే తిరిగి వెళ్ళాము. నేనైతే వర్షం పడుతున్నా సరే తన పని అయితే తను చేసుకొని వెళ్ళిపోతున్నాడు. తరిసేలే అంటున్నారు. ఎవరో కానీ ముందుగా తీయమన్నాము. ఖాళీగా దగ్గర కానీ కలగంట సర్లే అని చెప్పేసి జ్యూస్ షాప్కి అయితే నేను మా మామయ్య అయితే వచ్చాము. మా మామయ్య తాగేశాడు. ఇక్కడ వెళ్ళే జోలపాలెం సెంటర్లో అయితే మా మామయ్య అయితే కాసేపు ఆగమన్నాడు. ఇక్కడ కూర్చున్నాను. కూర్చున్న తర్వాత టెర్రస్ పైకి అయితే వెళ్ళాము. మా బావ ఇద్దరం కాసేపు అనగా సాయంత్రం సన్ రైజ్ అయితే డే అయితే ఇలా కంప్లీట్ అయింది. రేపు భీమవరం వెళ్ళాలి. థ్యాంక్ యూ.